ఓకే గాయస్, మీరు అడగండి, నేను చెప్తాను. బికాస్ ఐ సీ లాట్ ఆఫ్ కొన్ని వేల చాట్లు చూసిన ఎక్స్పీరియన్సు, గ్రహాలని బాగా అర్థం చేసుకోవడము అండ్ లైఫ్ని వీటన్నిటితో కలిపి చూడడము. దీని కారణంగా మీకు వచ్చే చిన్న చిన్న సలహాలు నా పరిధిలో నాకు అర్థమైనంత మటుకు, నా జ్ఞానము అనుమతించినంత మటుకు చెప్పడానికి ట్రై చేశాను. అండ్ వన్ మోర్, మొన్న ఒకళ్ళు ఇంట్రెస్టింగ్గా అడిగారు, నేను ఏదో ఒక వీడియోలో చెప్పండి మీరు ర్యాండమ్గాను, మీకు ఇన్ని చూశారు కదా ఇన్ని చాట్స్, మరి ఎప్పుడూనూ ఆస్ట్రాలజీని వదిలి వెళ్ళిపోవాలనిపించలేదా, అంత అంత మీరు పెయిన్ ఫీల్ అయింది ఏముంది అంటే, నేను పెయిన్ ఫీల్ అయినవి నియర్లీ నేను చూసిన చాట్లో 100కి పైనే ఉంటాయి. చాలా పెయిన్ఫుల్గా, అంటే నెలలో అట్లీస్ట్ 2-3 చాట్లు అలాంటివి వస్తూ ఉంటాయి. దే విల్, అంటే అది ఎనర్జీ అయిపోతుంది ఆ రోజుకి, ఇంకా చాలా బాధ. కానీ ఆస్ట్రాలజీని వదిలి వెళ్ళిపోవాలని అనిపించదు. ఎందుకు అని అంటే, భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చి గైడ్ చేసే ప్లేస్లో కూర్చోబెట్టినప్పుడు, అనుభవించే వాళ్ళ బాధని చూసి నీకే బాధ వస్తే, అనుభవించే వాళ్ళ ప్లేస్లో ఉండి చూసినప్పుడు వాళ్ళ పెయిన్ ఇంకా ఎక్కువ కదా. సో వాళ్ళ పెయిన్తో వచ్చినప్పుడు వాళ్ళ పెయిన్ చూసి నేను పారిపోకూడదు. నాకు బాధ అనిపిస్తుంది కానీ బట్ దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనము చేసుకునే మంత్ర సాధనతోటి. ఐ డూ లాట్ ఆఫ్ విష్ణు సహస్రనామం. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు క్లెన్స్ అవుతుంది. అంటే మనసులో భారాన్ని తగ్గించుకోవడానికి అండ్ ఒక పాజిటివ్ ఎనర్జీ రావడానికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంత్రం అవసరం. సో నాకేంటంటే నేను చేసే ఈ కైండ్ ఆఫ్ సాధన ద్వారా దాన్ని ఓవర్కమ్ చేయడానికి పాసిబిలిటీ అనేది కొంతవరకు కనిపిస్తుంది. కాబట్టి మనం భగవంతుడు ఒక బాధ్యత ఇచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టినప్పుడు నాకు భయం వేస్తుందని పారిపోలేం కదా. సో దట్ ఈస్ వాట్ ఐ యూస్ టు ఓవర్కమ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.